నేను ఎప్పుడు అమ్మాయిల మీద వీడియోస్ చేయకూడదు అనుకున్నా. బట్ రీసెంట్గా సమై రైనా అనే యూట్యూబర్ కండక్ట్ చేసిన ఇండియాస్ గాట్ లేటెంట్ అనే షోలో ఒక లేడీ మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలనిపించింది. సో ఇక స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్ ఎక్స్ప్లెయిన్. ఇవాళ ఈ వీడియోలో మనం మింగబోయే మడతకాజ పేరు సాక్షి జా. ఈమె మెంటాలిటీ కోసం తెలిస్తే చీ అంటారు. ఈ అక్కకి వాళ్ళ ఫాదర్ అంటే ఇష్టం లేదంట, గ్రాండ్ ఫాదర్ అంటే ఇష్టం లేదంట, అండ్ తనకున్న 3 brothers అంటే కూడా ఇష్టం లేదంట. ఎందుకంటే ది ఓన్లీ రీజన్ జస్ట్ బికాస్ దే ఆర్ మెన్ అంట. మళ్ళీ ఈ అక్క తనకి తానే ఎస్ ఐఎమ్ ఏ ఫెమినిస్ట్ అని ఆ షోలో చెప్పుకుంది. కానీ అక్కకున్న మెంటాలిటీని ఫెమినిజం అనరు, దానిని మిసెండ్రీ అంటారు. అంటే మగవాళ్ళ మీద హేట్రెడ్ ఉన్న వాళ్ళని అర్థం. ఇంకో హైలైట్ ఏంటంటే ఈ అక్కకి ఒక కోరిక ఉందంట. ఏంటంటే తాగేసి వచ్చి వాళ్ళ హస్బెండ్ని కొట్టాలని కోరుకుందంట. వాహ్, సూపర్ కదా. భారత్ స్త్రీలు. ఇంకో మైండ్ దింగే ట్విస్ట్ ఏంటంటే ఈ ఫెమినిస్ట్ ముసుగులో ఉన్న ఈ అక్క బీహార్లో స్కూల్ టీచర్. ఇంట్లో సొంత తండ్రి, అన్నయ్య, తాతయ్యని హేట్ చేసి మొగుడిని తాగేసి వచ్చి కొట్టాలని కోరికలున్న ఈ మహాతల్లి స్కూల్లో పిల్లలకి ఏ నేర్పుతుందో మరి. కానీ ఇప్పుడు ఆ పిల్లలు సేఫేలే, ఎందుకంటే ఈ షో వైరల్ అయ్యాక బీహార్ గవర్నమెంట్ ఏమని సస్పెండ్ చేసి పారదగింది. ఇప్పుడు అసలు షోలో ఏమైందో తెలుసుకుందాం. ఈ అక్క రావడమే ఆమె మ్యాన్ హేటర్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంది. తనకు అసలు మగవాడు అంటేనే విరక్తి అన్నట్టు మాట్లాడింది. వెంటనే ఆ షోలో ఉన్న ఈ జడ్జి అన్న, మరి మీ డాడీ కూడా మగవాడే కదా, మరి మీ డాడీని కూడా హేట్ చేస్తావా అని అడిగాడు. అప్పుడు మన మడతకాజక్క ముంజులు జారిపోయి ఆన్సర్ ఇచ్చిందయ్యా. తనకి తన ఫాదర్ కూడా ఇష్టం లేదంట, అండ్ ఆ ముక్క వాళ్ళ ఫాదర్ కూడా చెప్పిందంట. ఎందుకు అసలు అతను నిన్ను కన్న సొంత తండ్రి, నిన్ను కన్ని పెంచి చదివించింది ఆయన. అలాంటి పర్సన్ కూడా నువ్వు జస్ట్ మగాడనే కారణంతో హేట్ చేస్తున్నావంటే నిజంగా చెప్తున్నా, నువ్వు సొసైటీకి బొక్క, లిటరల్లీ పెద్ద బొక్క. ఇది ఊళ్ళో పెద్ద బోకరా తమ్ముడు. కొందరు ఉంటారు ఇప్పుడు, షీజ్ ఎ ట్యాక్స్ పేయర్ బ్రో, షీ హ్యాస్ ఆల్ రైట్స్ బ్రో అని. నీ ఇంట్లో నీ అక్కో చెల్లు నిన్ను మీ నాన్నని ఇలాగే హేట్ చేస్తే ఊరుకుంటావా? ఊరుకోవుగా. ముడ్డు మీద 4 తన్ని 4 మంచి మాటలు చెప్తావుగా. ఈ వీడియోలో నేను కూడా చేయబోయేది అదే. ఆ తర్వాత తనకున్న బ్రదర్స్ కూడా ఇష్టం లేదని, తన సొంత తాతయ్య కూడా ఇష్టం లేదని చెప్పింది. సరే, ఒప్పుకుంటా. కొంతమంది అమ్మాయిలకి వాళ్ళ ఫ్యామిలీలో కానీ బయట ఎవరి వల్ల అయినా కానీ సఫర్ అయ్యి ఉంటే మన్ని హేట్ చేస్తారు, అది ఓకే, యాక్సెప్టబుల్. కానీ ఇక్కడ మన మడతకాజక్కకి అదేం కాదంట. జస్ట్ మగాడైతే చాలు హేట్ చేస్తుందంట. తర్వాత తన ప్రజెంటేషన్ అయ్యాక జడ్జెస్ అందరు స్కోర్ తనకి 0 ఇస్తారు, లిటరల్లీ 0. అప్పుడు కూడా మీరంతా మెన్ కాబట్టి నాకు స్కోర్ 0 ఇచ్చారు అని అంటుంది. అప్పుడు వెంటనే ఆ జడ్జి లేచి ఈ హాల్లో ఉన్న విమెన్ అందరూ తనకి ఎంత స్కోర్ వేస్తారో అని అడుగుతాడు. ఇప్పుడు ఆ షోలో ఉన్న అమ్మాయిలందరూ 0 అని షౌట్ చేస్తారు. వెంటనే మన ఫెమినిస్ట్ అక్క మొహం మడతకాజలా పెడుతుంది. అంతే మరి, సొంత ఇంట్లో వాళ్ళని హేట్ చేసే అమ్మాయిని ఎవరు ఇష్టపడతారు, ఎవరు మార్క్స్ వేస్తారు? ఎవరు వెయ్యరు కదా. అదే జరిగింది ఈ షోలో. అసలు అమ్మాయిలు ఎందుకు ఈ మధ్య ఇలా తయారవుతున్నారో తెలుసుకుందాం. వీళ్ళలో 2 కేటగిరీస్ ఉంటారు. ఫస్ట్ కేటగిరీలో కొందరు అమ్మాయిలు నిజంగానే లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు. అంటే లైఫ్లో ఏదో ఒక పాయింట్లో మగవాళ్ళతో వాళ్ళు ఎక్స్ట్రీమ్ సఫర్ అయినప్పుడు మగవాళ్ళని హేట్ చేస్తారు, కాబట్టి అది యాక్సెప్టబుల్. ఇప్పుడు సెకండ్ కేటగిరీలోకి వద్దాం. ఈ కేటగిరీని ఎరుపు కేటగిరీ అన్నా తప్పలేదు. ఎందుకంటే ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి సొంత థింకింగ్ కానీ ఐడియాలజీ కానీ ఏముండదు. సింపుల్ గా సొసైటీలో ఉన్న కొంతమంది కళాకొండలను చూసి ఇన్స్పైర్ అవుతారు. మగవాళ్ళని హేట్ చేస్తే చాలు వాళ్ళని సొసైటీలో ఒక సిగ్మా లాగా చూస్తారని వాళ్ళకు వాళ్ళు ఫీల్ అవుతారు. ఫెమినిజం అనే ట్యాగ్లైన్ తగిలించుకొని దాని మీనింగ్ ఏంటో కూడా తెలియకుండా అబ్బాయిల్ని హేట్ చేస్తూ బ్రతికేస్తారు. ఇలాంటి అమ్మాయిలకి మనం ఎంత చెప్పినా బొక్కే. ఇలాంటి వాళ్ళకి రూల్ నెంబర్ 1 అప్లై చేయడం బెటర్. రూల్ నెంబర్ 1 ఏంటో తెలుసుగా? రూల్ నెంబర్ 1, ఎర్రి పువ్వులతో ఎప్పుడు ఆర్గ్యూ చేయకూడదు. ఒకవేళ చేస్తే నీ టైం బొక్క. ఇప్పుడు అమ్మాయిలందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఫెమినిజం అంటే ఈక్వాలిటీ కోసం, ఉమెన్స్ ఎడ్యుకేషన్ కోసం అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఫైట్ చేయడం. ఇది ఫెమినిజం అంటే. అంతేగాని మగవాళ్ళని తొక్కేయాలి, హేట్ చేయాలి, అమ్మాయిలకే సుపీరియారిటీ ఉండాలి అనుకోవడం కాదు. సో మై డియర్ సిస్టర్స్ అండ్ గర్ల్స్, ప్లీజ్ అండర్స్టాండ్ ది ట్రూ డెఫినేషన్ ఆఫ్ ఫెమినిజం అండ్ డీల్ మెన్ ఇన్ ఎ సాఫ్ట్ వే. నిజంగా ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా చాలా ఫేస్ చేస్తున్నారు. కొందరు ఎదవలు కూడా ఉన్నారులే, ఐ అగ్రీ. బట్ ఒక మెచ్యూర్ రెస్పాన్సిబుల్ ఉమెన్ గా సొసైటీలో పేరు తెచ్చుకోవాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో తెలుసా? సొసైటీని రెస్పెక్ట్ చేస్తూ హానెస్ట్ అండ్ ట్రస్ట్ వర్తీగా ఉండటం, ఇండిపెండెంట్ గా డెసిషన్స్ తీసుకోగలడం, నేర్చుకొని ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయడం, అకౌంటబిలిటీగా ఉంటూ మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేయడం, ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేషన్స్ కి వాల్యూస్ ఇవ్వడం,
ఇవి రియల్ ఉమెన్కి ఉండాల్సిన క్వాలిటీస్. ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నా, రియల్ ఫెమినిజం అంటే మెన్ని కిందకి లాగటం కాదు, ఉమెన్ని పైకి తీసుకురావడం. అలాగే రియల్ మాస్కులినిటీ అంటే ఉమెన్ని డామినేట్ చేయడం కాదు, వాళ్ళని రెస్పెక్ట్ చేయడం. ఈక్వాలిటీ అంటే ఒక జెండర్ గెలవడం కాదు, 2 జెండర్స్ కలిసి సొసైటీని బెటర్గా మార్చడం. సో మై డియర్ మెన్ అండ్ ఉమెన్, మాస్కులినిటీ అండ్ ఫెమినిజంని కరెక్ట్గా అర్థం చేసుకొని అందరితో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మన ఇన్స్టాగ్రామ్ నిబ్బీస్ అందరి మీద నాట్ నిబ్బీస్ అనే వీడియోతో మళ్ళీ వస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్యామ్ ఎక్స్ప్లెయిన్. అండ్ సీ ఇన్ అనదర్ వీడియో. జై హింద్.